రైట్. రామకృష్ణ గారు చెప్పండి. అధికారుల వల్ల అసంతృప్తి అని చంద్రబాబు గారు అంటున్నారు. అనేక అంశాలు రుణాల గురించి మాట్లాడారు. అన్ని గురించి మాట్లాడారు కానీ సూపర్ సిక్స్ గురించి మాత్రం ఎన్నికల ప్రణాళికల అంశాల గురించి మాట్లాడట్లేదు. సార్ అంటే సార్ లెజిస్లేషన్ లేకుండా ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో మరి నాకైతే అర్థం కాలేదు. ముందు లెజిస్లేషన్ గా వీళ్ళు చేయాలనుకున్న వాటిని వీళ్ళకి కేటాయింపులు చేసిన తర్వాత ఆ కేటాయింపుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది. దీన్ని ఇదిగో ఈ ఈ ఈ సూపర్ సిక్స్ లో ఈ పథకానికి ఎంత, ఈ పథకానికి ఎంత, ఈ పథకానికి ఎంత ప్రారంభిస్తే అప్పుడు గనుక గ్రౌండ్ లెవెల్లో కనుక సరిగ్గా గ్రౌండ్ అవ్వకపోతే ఆ పర్టికులర్ ఆఫీసర్ ని అడగొచ్చు. మోర్ ఓవర్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పినట్టు మా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు పనిచేయాలని చెప్తూనే బాధ్యులను ఎవరిని చేస్తున్నారంటే ఆఫీసర్లు చేస్తున్నారు. సో ఆఫీసర్లు ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది సార్. అంటే ఒకటి వాళ్ళ మీద బుడదంటకుండా మొత్తం ఆఫీసర్లు తప్పు జరిగినా, కరప్షన్ జరిగినా, 3 చెక్ పోస్టులు పెట్టినా మంత్రికి ఏం సంబంధం లేదు, ఆఫీసర్దే తప్పు. సో ఎవరు ఎండ్ ఆఫ్ ద డే బాధ్యత అందరికీ బాస్ ఎవరు? లెజిస్లేచర్ మంత్రి కదా. సో వాళ్ళ తప్పు లేకుండా మాట్లాడటం. ఇంకొకటి నిన్న హాస్యాస్పదమైన విషయం ఏమంటే విజన్ చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి చెప్తూ ఇది మన హైదరాబాద్ అనేది కొండలు గుట్టలుగా రాళ్లగానే చూసామంతా. ఈ హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ఊహించి దాన్ని విశ్వనగరంగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు శ్రీలంక ఇంకొకటో కాబోతా ఉంది. కాబట్టి అదనంగా అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించిపోతా ఉన్నాం. ఈ రెండింటికి నాకు లింక్ కనపడలేదండి. ఆల్రెడీ అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మళ్ళీ అదనంగా అప్పులు తెచ్చి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కాదు, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మళ్ళీ అదనంగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ నేను నాదెండ్ల మనోహర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా సార్. ఒక్కసారి మీరు కూర్చొని ఒక 10 నిమిషాలు మీ నాన్నగారు నాదెండ్ల భాస్కర్ రావు గారితో కూర్చుంటే చంద్రబాబు ఏ రకంగా హైదరాబాద్ అభివృద్ధి చేశాడో భాస్కర్ రావు గారు ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు సార్. సో భాస్కర్ రావు గారిని అడిగితే చెప్తారు. అది తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు బ్రీఫ్ చేయండి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇది కాదు తప్పు జరిగింది, ఆ మెట్రో రైలు తీసుకొచ్చిన, పివిఆర్ ఎక్స్ప్రెస్ హైవే తీసుకొచ్చిన, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన, ఏదొచ్చినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినాయి, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాయి కాదు. గచ్చిబౌలిలో ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా ఏది కట్టినా అది కాంగ్రెస్ వాళ్ళు కట్టింది. పోనీ హైటెక్ సిటీ అందామా, దాని శంకుస్థాపన చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ, విజన్, సైన్స్ డెవలప్మెంట్ వల్ల దేశవ్యాప్తంగా జరిగింది. జేహెచ్ పటేల్ లాంటి అప్పటికి 75-76 ఏళ్ళ జేహెచ్ పటేల్ బెంగళూరు కర్ణాటక ముఖ్యమంత్రి సార్. ఆయన కూడా దాన్ని అందిపుచ్చుకొని కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు కూడా చేశాడులేండి బానే. దాన్ని ముందుకు తీసుకెళ్లారు సార్. ఎస్ఎం కృష్ణ గారు చాలా వేగవంతం చేసి, అంటే నేను అనేది ఇప్పుడు కరుణానిధి గారు వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కూడా అందిపుచ్చుకున్నారు. చెన్నై లాంటి నగరం, ఇప్పుడు మధ్యప్రదేశ్ చాలా వెనకబడిన రాష్ట్రం సార్. ఇండోర్ వెళ్ళి మనం అక్కడ కానీ కంప్యూటర్ ఇది చూసుకుంటే దిగ్వేసి, అంటే ఆ పీరియడ్ లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు మాత్రం దాన్ని అందిపుచ్చుకున్నారు, దాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని అసలు మొత్తంగా అతను ఒక్కడే ఇక్కడ కట్టి టాపీ పట్టుకొని సిమెంట్ వేసి నిర్మించినట్టుగా నిన్న అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, వాళ్ళందరూ భుజకీర్తులు తగిలించుకొని చప్పట్లు కొట్టుకోవడం. నేను అందుకే ఆల్రెడీ 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళలో ఏం జరగనట్లు అనమాట ఇక్కడ హైదరాబాద్ లో. జరగనట్టు, అంతకు ముందు వాళ్ళు ఏం చేయనట్టు, ఆ తర్వాత వాళ్ళు ఏం ఒక బిల్డింగ్ కాదు ఆయన ఒక బిల్డింగ్ కడితేనే మొత్తం మారిపోయినట్టు చెబుతుంటే, ఇక మరి రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని చేశాడు, అయినా కూడా అసలు ఆయన ఏం చేయలేదని చెబుతారు. అది గొప్ప విశేషం. భాస్కర్ రావు గారు స్పష్టంగా చెప్పారు, ఆ ఒక్క బిల్డింగ్ మా ఇంటి వెనకాల దగ్గరలోనే ఉంటది, దాన్ని అది కూడా మొత్తం ఫుల్ అవ్వలేదు, ఇప్పటికి 60% వేకెన్సీస్ గబ్బిలాలు ఏలాడుతున్నాయని ఒక 15 ఏళ్ల క్రితం ఆయన ఇంటర్వ్యూలో స్పష్టంగా భాస్కర్ రావు గారు ఇంటర్వ్యూలో చెప్పారు సార్. అందుకే మనోహర్ గారికి నేను రిక్వెస్ట్ చేసింది మీ నాన్నగారి దగ్గర నుంచి. అయితే ఒక పాయింట్ చెప్పండి, మళ్ళీ శివశంకర్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతారు. కానీ ఈ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని చెప్పి జీతాలు ఇవ్వట్లేదని చెప్పారు. మళ్ళీ చంద్రబాబు గారు ఏమో మేము ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నామంటారు. శ్రీలంక అవుతుందనేమో పవన్ కళ్యాణ్ గారు అంటారు, చంద్రబాబు గారు ఏమో అప్పులు దొరకట్లేదు అంటారు. ఏమిటి అసలు ఈ పరిస్థితి? దీని మీద సంక్షిప్తంగా చెప్పండి సార్. రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం అప్పులు పాలైపోయింది అని మీరు మాట్లాడుతున్న తరుణంలో, సరే గత 10 ఏళ్ళు కూడా తీసేద్దాం సార్, పాత పాట అనేది పక్కన పెడదాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వీరి ఎంపీల వల్లనే కదా స్పష్టంగా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇప్పుడు అయినా సరే ఆ ప్రత్యేక హోదాను, చట్టంలోని అంశాలు, పోలవరంకి నిధులు, లేకపోతే రాష్ట్రానికి ఇచ్చిన మిగతా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎన్ని ఉన్నాయి కదా, వీటిల్లో ఏం సాధించుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? రాష్ట్రం మీద భారం పడకుండా, రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడకుండా, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీ వంతుగా కేంద్రం నుంచి అదనంగా ఏం తీసుకొస్తారంటే అమరావతికి అప్పు తీసుకొచ్చామని చప్పట్లు కొట్టుకుంటున్నారు సార్. సో ఇటువంటి తరుణంలో
వీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆఫీసర్స్ మీదకి నెట్టడం. ఎస్, డెఫినెట్ గా ఈ రోజు ప్రజల్లో యాంటీ అయితే స్టార్ట్ అయింది సార్. అంటే గతం నుంచి వస్తున్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అది గతంలో కాలేజీలకి డైరెక్ట్ గా పేమెంట్ జరిగేది, ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది. ఏదైనా గతంలో ప్రభుత్వాలు చేసుకుంటా వచ్చిన పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేసిన తర్వాత ఇవాళ 6 నెలలు కాలం గడిచిపోయింది సార్. ఎన్నికల సమయంలో ఇంకొక 6 నెలలు ఏమి చేయడానికి ఉండదు. అంటే వీళ్ళ చేతిలో మిగిలింది 4 సంవత్సరాల కాలం. ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేస్తారు అని క్వశ్చన్ చేసినప్పుడు ఇద్దరు చాలా కాంట్రడిక్టరీగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నా దగ్గరికి వస్తే 30 కోట్లు కూడా కింద పైన పడి తలకిందులైతే ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారంట 30 కోట్లు. సో కింద పైన పడి తలకిందులైతే 30 కోట్లు అరేంజ్ చేసే పరిస్థితి జీతాలు ఇవ్వడానికి. ఈయనేమో వండర్ఫుల్, అద్భుతం, అసలు నేను మన రాష్ట్రం లాగా ఏ రాష్ట్రం లేదు, మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా దేశం అంతా పరిపాలించని చెప్తారు ముఖ్యమంత్రి గారు. సో ఇద్దరు కూర్చొని ఇద్దరి మధ్య ఎంత అంటే ప్రజల్లోకి 2 సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఒకటి బాగుంది అనేది ఏం చెప్పుకుంటా ఉన్నాడు, బాగలేదు కాబట్టి మీకు పథకాలు ఇవ్వలేమో అర్థం చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు పథకాలు అందుతాయా లేదా, మీరు ఆ హామీని నమ్మి ఓట్లేశారు. సో మీరు చొక్కా పట్టుకొని ఆయన చెప్తా ఉన్నాడు, మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏది చెప్తే ఆ పనే చేయమని ఆఫీసర్లు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు మీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మీకు అందాల్సిన స్కీములు ఆగిపోయినాయి, మీకు వాగ్దానం చేసినాయి, ఇవాళ మీ ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడిచ్చి మీరు మీకు రావాల్సిన న్యాయంగా మీకు అందాల్సిన వసూలు చేసుకునే కార్యక్రమం వాళ్ళు తిరుగుబాటు చేయమని ఆల్మోస్ట్ వాళ్ళే చెప్తున్నారు కదా. తిరుగుబాటు మొదలవుద్దని వాళ్ళే చెప్తున్నారంటే తిరుగుబాటు చెయ్యండి అని చెప్తున్నాడు ఆయన ఒక పక్క నుంచి. రైట్, ఓకే.